ముందుగా లింగోద్భవ శివలింగ ఉద్భవం. విశ్వంలో ఓ అపారమైన అగ్నిస్తంభం నింగికి ఎక్కుతూ భూమిలోకి దిగుతూ కనబడుతోంది. ఆ స్తంభాన్ని తెలుసుకోవడానికి భగవంతులు బ్రహ్మ మరియు విష్ణువు ప్రయత్నిస్తున్నారు. విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి త్రవ్వుతుంటే బ్రహ్మ హంసపై ఎగురుతూ పై భాగాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అగ్ని మధ్యలో లార్డ్ శివుని ఆత్మస్వరూపం లింగ రూపంలో దర్శనమిస్తుంది. తర్వాత రుద్రుడిగా శివుడు రూపాంతరం. విశ్వసృష్టికి శ్రీకారం చుట్టిన బ్రహ్మ విష్ణువు నాభికమలం నుండి వెలువడిన పద్మంపై కూర్చొని ఉన్నాడు. అకస్మాత్తుగా బ్రహ్మ యొక్క ముక్కు నుండి రుద్రుడు ఉద్భవిస్తాడు. ఆయన రుద్రవేషంలో ఉగ్రరూపంతో ఒళ్ళు గగుర్పొడిచేలా ఎర్రని కళ్లతో త్రిశూలాన్ని పట్టుకొని ఉన్నాడు. ఆకాశంలో దేవతలు భయంతో చూస్తుంటారు. మహాశివరాత్రి శివుని పవిత్ర రాత్రి. ఒక పౌర్ణమి రాత్రి భక్తులు శివలింగానికి పాలాభిషేకం పుష్పాలు సమర్పిస్తూ దీపాలను వెలిగిస్తున్నారు. ఆకాశంలో శివుడు కైలాస పర్వతంపై ధ్యానస్థితిలో కూర్చొని ఉన్నాడు. ఆయన తలపై చంద్రమా ప్రకాశిస్తూ జటాలలో గంగా ప్రవహిస్తోంది. ఆయన చుట్టూ ఒక పవిత్ర ప్రకాశం వ్యాపించి ఉంది. విశ్వశాంతిని సూచిస్తుంది. దక్ష యజ్ఞం మరియు సతీ ఆత్మాహుతి. రాజు దక్షుడు భారీ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో పాల్గొనడానికి శివుని ఆహ్వానించకుండా అగౌరవంగా వ్యవహరిస్తాడు. సతి తన తండ్రి అవమానాన్ని భరించలేక యజ్ఞ అగ్నిలో తాను ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ సంఘటన తెలిసిన శివుడు కోపంతో తన జటాలను ఊడ్చి భయంకర రూపంలో వస్తాడు. ఆయన భయంకర తాండవ నృత్యం చేస్తుండగా భూమి కంపిస్తుంది. ఆకాశం చీకటిగా మారుతుంది. పార్వతీ తపస్సు మరియు శివుని అనుగ్రహం. హిమాలయ పర్వతాల్లో పార్వతీ తపస్సు చేస్తోంది. ఆమె చుట్టూ పవిత్ర ప్రకాశం వ్యాపించి ఉంది. లార్డ్ శివుడు కైలాస పర్వతంపై ధ్యానముద్రలో కూర్చొని ఉన్నాడు. చివరికి ఆయన తన మూడవ కన్ను తెరిచి ఆమె అచంచలమైన భక్తిని గుర్తించి ఆమెను అంగీకరిస్తాడు. ఈ దృశ్యం శివ పార్వతుల ఆధ్యాత్మిక కలయికను సూచిస్తుంది.